తమ్ముళ్ళు ఏమిటి అమ్మాయి ఇంకా పిలుస్తుంది మీరు ఇంకా చేరలేదా ఏమిటి గొప్ప తీసి కాలువల్లో గేదెలు గడిగినట్టు కలుగుతావేరా అవసరం నీ పెళ్ళ మరుస్తుంది నువ్వు వాలేదనుకో అక్క అని పిలుస్తుంది ఆ పోయే పోయే మందర ఫ్లైట్ కూడా ఆయనకి నిప్పుకొచ్చేస్తుంది నువ్వు పోరా నువ్వు ఒకడు బాబాయ్ స్నానం చేసుకుంటే మీరు కానివ్వండి బాబాయ్ లాల్ పోస్తాను అబ్బా మంజు రండి నీళ్ళు రావట్లేదు కళ్ళు మండిపోతున్నాయి ఆ రైట్ సైడ్ లో ఉన్న ట్యాప్ తిప్పావా తిప్పాను కానీ రావట్లేదు సరే నువ్వు బట్టలు వేసుకున్నావా ఏం లేవు మీరు రండి ఏమీ లేవా ఏంటి ఏమి వేసుకోలేదన్నా నువ్వు టవల్ చుట్టుకున్నావు ఆశ రండి ఏంటి రండి ఏంటి వాటర్ ప్రాబ్లం ఇదిగో వస్తుంది కదా షవరు షవరు లాగితే వస్తుంది నాకు తెలీదా మరేంటి ప్రాబ్లం కలిసి పాలు తాకటమే కాదు కలిసి స్నానం కూడా చేయొచ్చట మొగుడు పెళ్ళాలు మీ అక్క చెప్పిందా నేనే కనిపెట్టా నువ్వే కనిపెట్టావా నా బుజ్జి నా బంగారం కలిసి స్నానం చేద్దామా ఏమైందయ్యా పిల్లాడి కంటే ఓ 30 కేజీలు ఎక్కువ బరువు కదా మన తర్వాత పెట్టి బాబాయ్ ఆ అమ్మాయి చాలా మంచి మూడ్ లో ఉంది మ్యాటర్ చెప్పేనా అబ్బా మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఏదైనా వేరే పని చూసుకోవాలి కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఏమిట్రా అయినా ఆడపిల్లలు బెడ్రూమ్ లోను బాత్రూమ్ లోను మంచి మూడ్ లోనే ఉంటారు ఇక్కడ కాదు కానీ సరదాగా ఎక్కడికైనా రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ చెప్పేసి ఆల్రెడీ ఆ అమ్మాయి కూడా ఎక్కడికైనా సరదాగా వెళ్దాం కదా తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు వెళ్ళు చీక్కుంటూనో గొళ్ళు కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు నేను రెడీ అమ్మా వీడు రెడీ మేము రెడీ మీరంతా ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్తే మేమంతా అక్కడికి బ్రదర్స్ కదా కజిన్స్ బ్రదర్స్ వేరు కజిన్ బ్రదర్స్ వేరు కరెక్ట్ గా చెప్పావు వదినా అన్నయ్యకి నేను మాత్రమే ఓన్ బ్రదర్ వీళ్ళంతా కజిన్స్ నేను వస్తాను రండి వెళ్తాం మామయ్య గారు అమ్మా మేమిద్దరం సరదాగా అలా వెళ్తున్నప్పుడు తోకలా ఇతను అవసరమా అస్సలు అవసరం లేదమ్మా రే మనం సాయంత్రం హర్యానా జిలేబీ షాప్ ఓపెనింగ్ వెళ్ళారా అమ్మాయి నేను వీళ్ళందరితో ఇక్కడ వాగించుకుంటూ ఉంటా గానీ నువ్వు వీడితో లాగించే థ్యాంక్స్ మావయ్య సారీ ఒళ్ళు బలిసిందా అవును ఎక్సైజ్ చేయాలి మేమంతా కజిన్ బ్రదర్స్ నువ్వు మాత్రం ఓన్ బ్రదరా వదలండి వాడిని పాపం సమయానికి వాడు అడ్డుపడకపోతే మీ అందరి బతుకులు బయటపడి ఏ బస్ స్టాండ్ లోనా నాయనా అమ్మా అంటూ అడుకోవాల్సి వచ్చేది వచ్చేసిందిరో నీకు బుద్ధి ఉందిరా అబ్బా మ్యాటర్ చెప్పవే ముందు వంగరా నీకోసమే పెట్టాం ఎక్కువ ఇటారా మొహం కడుక్కోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు కడుక్కున్నానే ఎప్పుడురా నేను పోతున్నా ఏదో అర్జెంట్ నువ్వు వచ్చేసాలేవే ఇలాంటి సర్దుబాటు కబులు నా దగ్గర చెప్పొద్దు క్రమశిక్షణ కావాలి నాకు పట్టు చేయి ముందు పట్ట ఏనా మీరందరూ పడి తోకున్నారా లేదా వెరీ గుడ్ వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా ఆ బుద్ధి ఉంటే నీ చేత నీ తినేవాడు కాదు కదా గట్టిగా తోము తోరా కూర్చో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఏం కావాలి మంజు నీకేం కావాలో చెప్పు పార్సల్ కావాలి 7 మటన్ బిర్యానీలు 7 చికెన్ రోస్ట్లు తాంగిడి కబాబ్ 7 లెగ్ పీసులు అంతే 7 బిర్యానీలు ఎవరికట అదే అది నేను చెప్పనా మనిద్దరికి 2 మీ భీమసేనుడికి 5 కరెక్ట్ గా చెప్పావే నువ్వు వెళ్ళి తీసుకురా నువ్వేళ్ళు చీక్కుంటూనో గొళ్ళు కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మంజు అక్కడ చూడు ఆ
ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఎలా సరదాగా ఉన్నారు. కుటుంబం అంటే అలా సంతోషంతో ఒకటిగా ఉంటే బాగుంటుంది కదా. ఒకటిగా కలిసి ఉన్నారు నిజమే, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుసు? ఆ, సంతోషంగా ఉన్నవాళ్ళు లోపల ఒకలా బయట ఒకలా ఉంటారా? అలా ఉండటం నేను చూశాను. దానికి మా అక్క జీవితమే ఉదాహరణ. వదినా నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పొద్దున్నే నీ బ్యాగ్ లో పెట్టాను బాబు. వదిన నా షర్ట్ బటన్స్ కుట్టావా? అయిపోయింది. చెల్లి నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. నా షూ పాలిష్ చేసావా? వస్తున్నా. ఇదిగో బాబు. ఏంటిదిరా ఇంత లేటు? పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. ఎంతసేపు? వచ్చేస్తున్నా 2 నిమిషాలు. తెస్తున్నా. ఓకే, నీకేం కావాలి? ఇంత లేటా? త్వరగా పెట్టు. నీకా? పెడతాను. మా నన్నయ్య ఆ, నాకు అసలు రాయిదావు పట్రామా. తెస్తున్నా మావయ్య. అమ్మ నందిని అత్తయ్య, కొంచెం టాబ్లెట్ ఇవ్వమ్మా. మావయ్య గారికి జాబ్ ఇచ్చేసి వస్తాను అత్తయ్య. తీసుకోండి మావయ్య. థ్యాంక్స్ అమ్మా. యువతల దగ్గుతో చేస్తున్నాను. అమ్మా ఏమైందమ్మా? టాబ్లెట్ వేసుకోవచ్చుగా. నీ పెళ్ళం అడిగితే ఇవ్వలేదురా. నందిని అత్తయ్య, టాబ్లెట్లు ఏంటే అమ్మ దగ్గి చచ్చిన తర్వాత టాబ్లెట్ ఇస్తావా? తీసుకొస్తూనే ఉన్నానండి. మావయ్య గారు జావ కోసం పిలిస్తే వెళ్ళాను. అయినా పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను కదండి. పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేంటి కోడలివి? కుక్కలు అప్పడుండి గాడిదిలా చాకరీ చేయి, లేదా బయటికి పో. అక్క నన్ను తల్లిలా పెంచింది. మా అక్క జీవితం చూసి నా ఫ్యామిలీ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకున్నాను. ఎలా? పెళ్ళయ్యే వరకు పేరెంట్స్తో ఉండాలి, ఆ తర్వాత వేరే కాపురం పెట్టాలి. పెళ్ళైన కొత్తలోనే కదా ప్రైవసీ ఉండాలి. ప్రైవసీ ఉండాలి. అయినా అంత పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ముళ్ళు, ఆ ఆనందం ఎంతో బాగుంటుంది. నువ్వు చెప్పేది ఓల్డ్ స్టోరీ, నేను చెప్తోంది న్యూ స్టోరీ. ఫ్యామిలీ అంటే భార్య, భర్త, ఒక బాబు, ఒక కార్, ఒక చిన్న ఫ్లాట్. ఊహించుకో ఎంత హ్యాపీ ఫ్యామిలీయో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమ్మా హ్యాపీయా? బాగా ఎంజాయ్ చేశారా? వెళ్ళండి. ఆకాష్ అనే చూడు, అందులో వేడివేడి బిర్యానీలు ఉన్నాయి, తీసుకెళ్లి తినండి. ఎరా అమ్మాయిని రెస్టారెంట్కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. మ్యాటర్ అంతా చెప్పావా? దోశలు కూడా తిన్నాం. ఆ అమ్మాయి మ్యాటర్ చెప్పింది. అసలు ఏం జరిగిందిరా చెప్పరా? అదే బాబాయ్, నేను నా తమ్ముళ్ళ గురించి స్టోరీ చెప్పడానికి ముందే తన అక్క గురించి ఒక విషాదమైన కథ చెప్పింది బాబాయ్. అది విన్న తర్వాత నాకు చెప్పడానికి మనసు రాలేదు, కానీ పాపం వాళ్ళ అక్కది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి బాబాయ్. రే, నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏదో రకంగా అమ్మాయిని మనదానికి తీసుకురారా అంటే నువ్వు వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతే ఎట్లా? లాభలేదురా. మాటలతో పని లేదు, ఏదో ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తే గానీ ఆ అమ్మాయికి మొత్తం విషయం అర్థం కాదు. తీసుకో. చూసావా బాబాయ్, నా తమ్ముళ్ళు నా ఇంట్లోనే దొంగల్లా తింటున్నారు. రోజులన్నీ ఒకే రకంగా ఉండవులేరా. నువ్వు ఆ పిల్లకి నిజం చెప్పే రోజు వస్తుంది, ఆ పిల్ల ఒప్పుకునే రోజు వస్తుంది, వీళ్ళకి దొంగ బతుకు తప్పే రోజు వస్తుంది. డోంట్ వరీ. గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి 2. 1 సైలెన్స్, 2 వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉండు. అలా పడేకు. సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే
నేను ఇక్కడ నుండి సర్ది పెడతా తెలుసా? ఏ డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాననుకున్నావా? వచ్చిందే డబ్బు కోసమే. అయ్యో మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్ షట్ అప్. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? పేకాట ఆడుకోవడానికి. పేక ముక్కలుంటే తీసుకురండి రా, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యం రా? ధైర్యం కాదురా కావాల్సింది, కత్తుంటే సరిపోతురా. ఎవడైనా అడ్డొచ్చాడో కత్తి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు వెళ్ళొద్దు. నా ప్రాణం అడ్డం పెట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడుతాను. ఏంట్రా మీ వదినకి వచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా. పొడి ఆ చేస్తాను. విషయం కన్నా భయంకరమైన విషయం నువ్వు ఉన్నావు కదా. నేనేమన్నా పున్నమినాగ సినిమాలో చిరంజీవిని అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదిలోకి ఎందుకు వచ్చావరా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా. వదలండి రా. ఏడి వీడేనా దొంగ? దున్నపోతులా ఉన్నాడు. మీ వదినకి కాలేదు కదా? చూసావా మంజు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేదో. నీ అబ్బరే గట్టిగా అరుస్తావు ఎందుకు? నువ్వేగా ఇక్కడికి రమ్మంది. చంపుతా అరకో. కాదు, వీళ్ళు నిజంగా హింసించి చావు కట్టారు. ఇంకొక 500 ఇస్తాలే. అస్సలు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఈ సిటీ కల్చర్ లో సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, రేపులు ఎక్కువైపోయినాయండి. అందుకే ఈ రోజు ఫ్యామిలీస్ లో కనీసం 7-8 మంది ఉంటే గాని అందరూ సేఫ్ గా ఉండరు. మీ అక్క వెళ్తూ వెళ్తూ మీ తమ్ముళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. ఆ మాటకు బాధపడి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటమ్మా నువ్వు అనేది? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను మావయ్య గారు. ఎవరూ లేకపోయినా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు. మరి కట్లు విప్పండి. మంజు వద్దు. పర్వాలేదు, విప్పండి. ఎవరు విప్పక్కర్లేదు, నేనే విప్పుకుంటా. ఇప్పటి వరకు నాలో ఒకే యాంగిల్ చూశారు, ఇప్పుడు రెండో యాంగిల్ చూస్తారు. ఇప్పుడు నా కట్ల సింహాన్ని చూస్తారు. నీకు కరాటే వచ్చామ్మా? 6 టన్ బ్లాక్ బెల్ట్. కరాటే నేర్చుకోవాలని నీకే అనిపించిందా? ఎవరైనా సలహా ఇచ్చారా? భవిష్యత్తులో ఎప్పటికైనా చిన్న ఫ్యామిలీలోకే వెళ్ళాలని, నా సేఫ్టీ నేనే చూసుకోవాలని 14 ఇయర్స్ ఏజ్ లోనే నేర్చుకున్నా. అబ్బో, 14వ ఏటనే నేర్చుకున్నావా తల్లి? అప్పటికే నీకెంత దూరదృష్టి అమ్మా. కీప్ ఇట్ అప్. వీడి గొంతులో కాసిన నీళ్లు పోయండి, లేకపోతే చేస్తాడు. నేనేం చావను, బతికే ఉన్నాను. నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళిపోతాను. డబ్బులా? ఆ పిల్ల కనుక లేచావు, నేను గనక తొక్కితే పాతాళానికి పోతావు. హలో, హాయ్ మంజు. హలో అనిత, చెప్పవే, బాగున్నావా? నేను బాగున్నానే. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఏంటి విశేషం? ఏం లేదే, మా వారు రేపు తాజ్ బంజారాలో చిన్న పార్టీ చేస్తున్నారు. నువ్వు మీ హబ్బీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఓకేనే, టేక్ కేర్, బాయ్. డ్రెస్ ఇదంతా వీళ్లే వేసుకోమన్నారు. నువ్వు చెప్పు, బాలేపోతే తీసేస్తా. అదేం లేదండి, డ్రెస్ అదిరింది. ఇంకా అందరి కళ్ళు మీ మీదే. థ్యాంక్స్ రా. ఓకేరా, వెళ్ళొస్తాను. రే, ఈ మెకానిక్ మేము ఎక్కడేం చేస్తున్నాడు రా? సూటు, బూటు, పేజ్ 3 గెటప్ చూస్తే తెలియడం లేదు. పెళ్ళాం కొంగు పట్టుకొని వచ్చుంటాడు రా. నమస్తే అండి. నమస్తే. ప్లీజ్ కమ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. రోటరీ క్లబ్ యానివర్సరీ సందర్భంగా సర్వీస్ అబో సెల్ఫ్ అవార్డును ఈ సంవత్సరానికి గాను మా కమిటీ సభ్యులందరూ కూడా A1 యాడ్ కంపెనీ చైర్మన్ మిస్టర్ సురేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హలో మిస్టర్ సురేందర్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ అవార్డు అందుకోవడానికి నిజమైన అర్హత ఉన్న వ్యక్తి మనతో పాటు మన మధ్యలోనే ఉన్నారు.
ఆ వ్యక్తి శ్రీ పసుపులేటి శివాజీరావు గారు. ప్లీజ్ శివాజీ గారు డయాస్ మీదకి రావాలి. మిమ్మల్ని రండి సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. రండి సార్ రండి ప్లీజ్. హీఈస్ ఎ రియల్ విఐపి. ఎందుకంటే చిన్న పనికి కూడా స్వార్థంతో ఆలోచించే రోజులివి. 10 రూపాయలు ప్రజాసేవ ఖర్చు పెట్టి 10 లక్షలు పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో ఫలితం అనేది ఆశించకుండా మానవత్వంతో మంచి పని చేసే గొప్ప వ్యక్తి 100కో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తే ఈ శివాజీరావు గారు. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 6 నెలల క్రితం హైవే రోడ్లో నాకు యాక్సిడెంట్ జరిగింది. 108 కూడా రాని పరిస్థితి. అలాంటి సమయంలో కొన ఊపిరితో ఉన్న నన్ను ఈ దేవుడు హాస్పిటల్లో చేర్పించి నాకు ప్రాణం పోశాడు. సహాయం చేసిన వ్యక్తికి గుర్తులేదు, కానీ పొందిన నాకు జీవితాంతం గుర్తుంటుంది. అలాంటివి ఈయన చాలా చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈ పురస్కారమే కాదు, ఇలాంటివి ఎన్ని పెద్ద పురస్కారాలు ఇచ్చినా తక్కువే. సార్ ప్లీజ్ నా సాటిస్ఫాక్షన్ కోసం 2 మాటలు మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి సార్ ప్లీజ్. మీ అందరికీ నమస్కారం. ఏదో నా భార్య పిలిచిందని ఈ ఫంక్షన్కి వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఈయనేదేదో గొప్పగా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సహాయం అనేది ప్రతి మనిషి చేయవలసిందే. ఓ కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు చేరతాయి. కానీ సాటి మనిషికి దెబ్బ తగిలితే కనీసం మనం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కారణం అడిగితే కోర్టులు, కేసులు, చట్టాలు అని అంటాం. ఓ మంచి పని చేస్తే ఏ చట్టం, ఏ కోర్టు, ఏ కేసు ఏమీ చేయదండి. నన్ను అడిగితే మానవుడికి కావలసింది మానవత్వం, అంతే నాకు తెలుసు. కానీ ఇక్కడ నన్ను విఐపి అని, గొప్పవాణ్ణని అంటున్నారు. అవన్నీ నాకు వద్దండి. నన్ను నాలా ఉండనివ్వండి, అంతే చాలు. థ్యాంక్ యూ. ఈ పోజులో పోలీసు వాళ్ళు చూశారనుకో మన మీద కేసు రాస్తారు. మా ఆయన భుజం మీద నేను పడుకుంటే తప్పేంటి? ఆహా, వాళ్ళ మీద నేనే కేసు పెడతా. వద్దమ్మా. ఈరోజు మీ వారి మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చిందేంటి? ఇది సడన్ గా వచ్చిందేం కాదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ ప్రతి క్షణం తీయగా బాధ పెడుతూనే ఉంది.